ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న కృష్ణా జలాలు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కళ్యాణి డ్యాంకు చేరేలా చర్యలు చేపట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కథనం. హంద్రీనీవా సుజల స్రవంతి ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నదాతల చిరకాల స్వప్నం. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు పనులు దాదాపు 80% పూర్తయ్యాయి. పుంగనూరు బ్రాంచ్ కాలువకు నీరందించి రైతుల కల సాకారం చేయడంతో పాటు కుప్పం ఉపకాలువను పూర్తి చేసి వీకోట వరకు ప్రయోగాత్మకంగా కృష్ణా జలాలను రప్పించారు. వైసీపీ హయాంలో అనంతపురం జిల్లా చెర్లోపల్లి జలాశయం నుంచి శాంతిపురం సరిహద్దు వరకు నీళ్లు వదిలినట్లు ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో నీరు ప్రవహించలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించి నిధులు విడుదల చేశారు. దీంతో నిర్ణీత గడువు కన్నా ముందే ప్రాజెక్టు చివరి చెరువు పరమసముద్రానికి కృష్ణమ్మ చేరుకుంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నీవా ఉపకాలువను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రెండో విడతలో అర్ధాంతరంగా ఆగిపోయిన హంద్రీనీవా ప్రధాన కాలువ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యవసరమైన పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలకడ వద్ద సుమారు 51 స్ట్రక్చర్ల నిర్మాణం, 4 కిలోమీటర్ల మేర మట్టి పనులు చేపట్టనున్నారు. 350 కోట్ల వ్యయం అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రధాన కాలువ పనులు పూర్తయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా రూపురేఖలు మారిపోతాయి. 1.02 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీనివాసపురం, 1.84 టీఎంసీల సామర్థ్యమున్న అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతాయి. నీవా బ్రాంచి కాలువ ద్వారా జనవరిలో సీఎం శంకుస్థాపన చేసిన మూలపల్లి చెరువును పైప్లైన్ ద్వారా నింపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక క్యాలెండర్ ప్రకటించింది. దానిలో భాగంగా తిరుపతి యూనిట్ కింద హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ 490 నుంచి 554 వరకు మరియు నీవా బ్రాంచ్ కెనాల్ 0 నుంచి 122 వరకు 310 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించడం జరిగింది. ఈ కెనాల్ పూర్తి చేసి నవంబర్ 2026 కల్లా నీళ్లు అడవిపల్లి రిజర్వాయర్ లో స్టోర్ చేయాలనేది గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశ్యము. దానికి అనుగుణంగా మెయిన్ కెనాల్ 490 to 554 లో ఉండేటువంటి బ్యాలెన్స్ పనులు, తర్వాత స్ట్రక్చర్స్ నిర్మాణము ఇవి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి 191 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడైనా ఏ క్షణమైనా మనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే నీవా బ్రాంచ్ కెనాల్ కూడా 118 కోట్ల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాని నుంచి నీవా బ్రాంచ్ కెనాల్ 59 కిలోమీటర్ల నుంచి మూలపల్లి చెరువుకి మరియు 4 చెరువులకి నీళ్లు పెట్టి అక్కడి నుంచి కళ్యాణి డ్యామ్ కు నీళ్లు ఇచ్చేదానికి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనవరి 2026 లో ఫౌండేషన్ వేయటం జరిగింది. ఆ పనులు కూడా మొదలైనవి. ఈ ఏడాది శ్రీశైలానికి వచ్చే జలాలను హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా మూలపల్లి జలాశయం నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మంచిగా వర్షాలు కురిస్తే చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాలకు కృష్ణా జలాలను అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.